రైట్ గా జేసీ కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి గతంలో 32 సార్లు కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేశాడని ఆరోపించారు. పోలీసుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధైర్యం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తాడిపత్రికి రావాలని సవాల్ చేశారు. పెద్దారెడ్డి కోర్టులకు వెళ్లినా అల్టిమేట్ గా పోలీసులే చేయాలని, తమకు కోర్టులు ఉన్నాయని అన్నారు. పోలీసులు కోర్టు ఆర్డర్ ధిక్కరించారని, మళ్లీ కోర్టుకు పోవాలని, నిన్ను బహిష్కరించాలని ప్రజలు కోర్టులకు వెళ్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో పొట్టి రవిని 5 ఏళ్లు జిల్లా నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ఇక ఒక దళిత మహిళను అన్యాయంగా జైలుకు పంపించావని జేసీ పెద్దారెడ్డిపై మండిపడ్డారు. ఇక జగన్ చెప్పినట్లు 5 ఏళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతుందని అలా చేయాలని ఎద్దేవా చేశారు. పెద్దారెడ్డి ముందు తాడిపత్రిలో తన ఇంటిని కాపాడుకోవాలని, అది మున్సిపల్ స్థలంలో కట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలు లాస్ట్ ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు, నీకు ఉండేది 3. 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేస్తే పొద్దున్న ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? ఆ పొద్దు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రానిలే, ఈ పొద్దు కూడా లా అండ్ ఆర్డర్ అనే రానిలే. మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకుని వస్తావురా? ఎవరైతే నిన్న పొద్దున్న ఎందుకు పోలీసు వాళ్ళు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలే. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు?